నమస్తే, వెల్కమ్ టు విశాఖ లోకల్. సోమనపాలెంలో ప్రజా పరిచయ కార్యక్రమం ముగింపు పలికిన భీమిలి స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి. స్థానిక మహిళగా ఒక్క అవకాశం ఇవ్వండి, భీమిలి నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో అభివృద్ధి చేస్తాను. భీమిలి నియోజకవర్గ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు ఆమె ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. నాగోతి నాగమణి ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు బుధవారం మధురవాడ, టీ నగరపాలెం, చేపలుప్పాడ, కాపులుప్పాడలో 3వ రోజు ప్రజా పరిచయ కార్యక్రమం నిర్వహించి సోమనపాలెంలో ముగింపు పలికారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి స్థానికురాలైన మహిళలను తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. భీమిలి నియోజకవర్గం ప్రజా సమస్యల కోసం అసెంబ్లీలో పోరాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత పాల్గొన్నారు. సరదాగా నాన్నగారిని పిలిచేవారు. ఆ సంకల్పంతో ఇంక నేను ఎప్పుడైనా లైఫ్ లో ఒకసారైనా మన ఊళ్ళో చేయాలి అనే ఉద్దేశం ఉంది. అవునండి, అదే ఆ ఉద్దేశంతో మా నాన్నగారిని సరదాగా పిలిచారు. అది నిజం చేస్తాము. మన ప్రజలందరూ మరి ఒకటిగా ఉండి మరి ఓటేసి మరి గెలిపించుకుంటే మరి తప్పకుండా అది నెరవేరుస్తాము. మన గ్రామాన్ని డెవలప్ చేస్తామని చెప్తున్నాను. మరి మీరందరూ ఒక మాట మీద అందరూ గెలిపిస్తే ఎంతసేపండి మీరు అన్నట్టు మన క్యాష్లో కొడతారు. అదండి, మరి 3.5 నెలలు బట్టి తిరుగుతున్నాను. మొత్తం నియోజకవర్గం అంతా ఈ రోజుతో పూర్తవుతుంది తిరగడం. మళ్ళీ రెండో స్ట్రాటజీలో మళ్ళీ పద్మనాభం, ఆనందపురం, నగరపల్లి, భీమిలి, మళ్ళీ మధురవాడ, అయినాడ ఇవన్నీ కూడా తిరుగుతాము. అదండి, మరి మర్చిపోతే సింబల్ నేను ఎలాగరికి వస్తుంది, నేను సింబల్ మెసేజ్ పెడతాను, గుర్తు పెట్టుకోండి. ఓటేసి అలాగే వస్తాను. వినిపించినప్పుడు నాగమణికి ఓటేసి గెలిపించేసి ఎమ్మెల్యేగా ఇంటి పేరు మాకు ఇది ఒక్క చిన్న హెల్ప్ చేసి పెట్టండి మేడం. మాకు అది మాకేంటంటే తెల్లవారు కదా, పిల్లలు కాలేజీలు పెడుతున్నారు. చాలా మంది రైతులే కదా, ఇది కాయగూరలో పల్లించుకొని రైతు బజార్కి వెళ్తున్నారు. మేము ఒక మధురవాడ వెళ్ళాలన్నా సొంత వెహికల్ లేనిది మేము వెళ్ళలేము. ఆడవాళ్ళు అనేది లేదనుకుంటే చుట్టూ తిరిగి భీమిలినే వెళ్ళాలి, లేదా వైజాగ్ వెళ్ళాలని మేము వెళ్ళాలి. ఒక మధురవాడ వెళ్ళాలన్నా ఇక్కడ నేను బోయపల్లి వెళ్ళడానికి కూడా మాకు వెహికల్స్ లేదు. మాకు ఎవరు వచ్చినా కూడా మా ఊరికి ఏంటంటే ఉదయాన్నే ఒక 2 ట్రిప్లు, సాయంకాలం 2 ట్రిప్లు బస్సు వచ్చేటట్టు మాకు కావాలి. అది అదొకటే మాకు వచ్చి మాకు ఏం చేసి పెట్టదు, ఏమి జీఎంసీ అన్నారు. 4 సంవత్సరాలు అయింది ఇది జామ్ అయిపోయి. డ్రైనేజ్ ఇప్పుడు క్లియర్ వచ్చిన ఫోటో తీసి